మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము సమయాలలో కాలనీ వాసులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, వారితో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు। మల్లారెడ్డి మేడ్చల్లో విజయం సాధిస్తాడని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలబడతారని వారు ధీమా వ్యక్తం చేశారు। మేము పొద్దున సాయంత్రము 3 అవర్స్ మేము ప్రచారం చేస్తున్నాము। మా కాలనీ మా 13 డివిజన్లో ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది। ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు। ముఖ్యంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। ఈ 9 ఏళ్ళ ఏ ప్రభుత్వం సాధించలేనటువంటి అభివృద్ధిని మా కేసీఆర్ గారు సాధించారు। ఈ 9 ఏళ్లలో మళ్ళీ కూడా మూడోసారి అధికారంలోకి వస్తే కూడా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టో కూడా విడుదల చేసిరు కాబట్టి అవి కూడా ఫాలోఅప్ చేస్తారు। అలాగే మా మంత్రి మల్లారెడ్డి సార్ గారు కూడా మాకు గెలిచినప్పటి నుంచి ఎంతో మాకు సహకరించారు। మా 13 డివిజన్ కూడా చాలా అభివృద్ధి చెందింది। మా మల్లారెడ్డి గారి మేడ్చల్ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి చెందింది। అలాగే మా మంత్రి గారిని మళ్ళీ మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అందరము ఒకే మాటగా మా బీఆర్ఎస్ పార్టీకే ఓటు అని చెప్పేసి అందరు కారు గుర్తుకే ఓటేయాలని చెప్పేసి గట్టిగా అందరూ ఒకటే మాట మీద నిలబడ్డాము। అదే మాట మీద నిలబడతాం, మా కారు గుర్తుకు ఓటేస్తాం। మేము బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్లో మరియు ప్రతిరోజు 8 గంటలన్నర నుంచి గడప గడపకు తిరుగుతూ మరియు కారు కోటేయమని మరియు మేము 13వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ దానగల్ల అనిత గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఏ ఇంటికి వెళ్ళినా సార్ మేము కారు గుర్తు కొట్టేస్తాం, మా యాదన్న కొట్టేస్తాం, మరియు మల్లారెడ్డి సార్ కొట్టేస్తాం, మరియు నెక్స్ట్ ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మల్లారెడ్డి సార్ కొట్టేస్తాం, కారు గుర్తు కొట్టేస్తాం అని చెప్తున్నారు। ఇంకోటి ఏంటంటే మా 13వ డివిజన్లో 4,70,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు। గత 4 సంవత్సరాల నుంచి ఇంకా సంవత్సరం ఉంది। ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్ళు దాపేయాలని 25 కోట్లు పెట్టి రిజర్వాయర్ కడుతున్నాం, కళ్ళకు కనిపిస్తుంది। మేము చేసిన అభివృద్ధి మా దానగల్ల అనిత చేసిన అభివృద్ధి కళ్ళతో ప్రజలకు కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది, మల్లారెడ్డి సార్ గెలుస్తుంది, 1,00,000 పైన మెజార్టీలో గెలుస్తుండు। మరియు అదేవిధంగా మరియు మా స్థానిక కార్పొరేటర్ అనిత గారు వాళ్ళు ఇక్కడ వెళ్ళినా సరే వాళ్ళకి బ్రహ్మనాథం పడుతుంది। మా డివిజన్ ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మీడియా మిత్రులకు ధన్యవాదాలు।